చాలా మంచి ప్రమోషన్స్ తో హిట్ కొట్టాలనే హోప్ తో సుమంత్ అశ్విన్ నటించిన మూవీ రైట్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. పోలీస్ అవ్వాలనుకునే యువకుడు ఈ రవి అంటే మన హీరో సుమంత్ అశ్విన్ బస్ కండక్టర్ అవుతాడు. ఒక ప్రాబ్లం లో చిక్కుకుంటాడు. అందులో నుంచి ఏం చేసి బయటపడతాడు, అసలు ఆ ప్రాబ్లం సృష్టించింది ఎవరు అనేదే రైట్ స్టోరీ. సుమంత్ అశ్విన్ పర్ఫార్మెన్స్ లో ఇంకా చాలా మెచ్యూరిటీ అవసరం ఉంది. ఫస్ట్ హాఫ్ లో అయితే మరి యాక్టింగ్ చేస్తున్నట్టే చేశాడు. బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా జస్ట్ మేనేజ్ చేశాడు. ఇంకా ఈ సినిమాలో కనిపించిన విలన్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. విలన్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ప్రమోషన్స్ లో కనిపించినంత మూవీలో కనిపించలేదు మన కాలకేయ ప్రభాకర్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ కి కూడా అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు మన ప్రభాకర్. ఒక కండక్టర్ కి ఒక డ్రైవర్ కి ఉండాల్సిన కెమిస్ట్రీ సుమంత్ ఇంకా ప్రభాకర్ల మధ్య కనిపించలేదు. ప్రభాకర్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా రిజిడ్ గా అనిపించాయి. విలన్ గా చూడడం అలవాటైపోయో ఏంటో గానీ ఎక్కడో చిన్న మిస్ మ్యాచ్ అనిపించింది. అసలు స్టోరీలో దమ్ము లేదు. చాలా రొటీన్ స్టోరీ. పోనీ టేకింగ్ ఏమన్నా డిఫరెంట్ గా ఉందా అంటే అది లేదు. చాలా సింపుల్ గా ఒక సీరియల్ తీసినట్టు తీసేశారు. ఎంటర్టైన్మెంట్ అనేది లేనే లేదు. ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలా అనిపించింది. మలయాళం సినిమా ఆర్డినరీ సినిమాకి ఇది రీమేక్ కదా, మరి వాళ్ళెంత ఎక్స్ట్రాడినరీగా తీసుండొచ్చు అన్న థాట్. ఇంకో పక్క అసలు అక్కడ హిట్టా ఫట్టా అన్న డౌట్. ఈ రెండూ వచ్చాయి. ఎంక్వైరీలో అక్కడ హిట్ అని తెలిసింది. బట్ డైరెక్టర్ మను ఒక మల్లు అవ్వడం వల్లనో ఏంటో అసలు ఈ సినిమాలో తెలుగు నేటివిటీ ఏ క్యారెక్టర్లోనూ కనిపించలేదు. ఇంకో విషయం, మన డైరెక్టర్ మను అక్కడ ఆర్డినరీ సినిమాకి రైటర్ అట. ఒక్క నాజర్ ఇంకా పావని వీళ్ళిద్దరు మాత్రమే న్యాచురల్ ఇంకా రియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతావన్నీ టైం ఫిష్. ఏ లోపం కనిపించకుండా సాఫీగా సాగింది ఒక్క మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై జేబీ మాత్రమే. ఎస్పెషల్లీ హైమత్ పాడిన అల్లిబిల్లి సాంగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది. కానీ ఎంత బాగున్నా ఏం లాభం, సినిమాలో కంటెంట్ ఉండాలి కదా, థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉండాలి కదా. అవి లేనందుకు, పోస్టర్స్ లో కనిపించినంత ఫన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ మూవీలో ఏ కోసానా లేనందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 1.5 స్టార్స్. మరి మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరెన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చేసింది ఈ సినిమా అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు. నాన్నగారికి అది ఆపోజిట్. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. మనకి క్వార్టర్స్ ఏమివరా ఇస్తారు. ఇదో క్వార్టర్, ఇంకో క్వార్టర్ కొంటే క్వార్టర్స్ అవుతాయి. నిమ్డా త్రూఫు అందరూ చూడదగ్గ ఫుల్ మీల్స్ లాంటి సినిమా. రైట్